వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి ఇంటర్మీడియట్ న్యూ సిలబస్లో మనకి ఎన్సీఆర్టీలో భాగంగా మనం బ్రిడ్జ్ కోర్స్ కింద మనం సెట్స్ గురించి చెప్పుకున్నామండి. మామూలుగా అయితే మన సెట్స్లో ఉన్న డెఫినేషన్స్ అన్నీ ఒకసారి చెప్పుకున్నాము. దాని గురించి ఒక ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ మామూలుగా అయితే సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పామండి. ఆబ్జెక్ట్ అంటే in a mathematical language everything this universe whether living or non living is called referred as object అని చెప్పాము. అలాగే వెల్ డిఫైన్డ్ అండి. వెల్ డిఫైన్డ్ అంటే మనకి క్లాస్లో ఉన్న 10 స్టూడెంట్స్ యొక్క వెయిట్ మెజర్ చేయడానికి, అంటే 60 kg బిలో ఉన్న స్టూడెంట్స్ యొక్క వెయిట్ మెజర్ చేయాలంటే అది వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుందండి. అలాగే ఐక్యూ, అదే 10 స్టూడెంట్స్ యొక్క ఐక్యూ 2 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఐక్యూ మెజర్ చేయాలంటే అది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అలాగే మనకి సెట్స్ని మామూలుగా అయితే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి. అలాగే మనకి ఆబ్జెక్ట్స్ని మనం మామూలుగా అయితే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటామండి. సెట్ని మనం మామూలుగా రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మామూలుగా ఎలిమెంట్స్ని సెపరేటెడ్ బై కామాస్తో రాసి బ్రాకెట్లో రాస్తే దాన్ని సెట్ రిప్రజెంటేషన్ అంటామండి. అంటే దీంట్లో సెట్ రిప్రజెంటేషన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో మనకి రోస్టర్ ఫామ్, రెండోదేమో సెట్ బిల్డర్ ఫామ్ అండి. రోస్టర్ ఫామ్ అంటే మనకి ఇదే ఫామ్ అండి. అంటే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ని మనం సెపరేటెడ్ బై కామాతో రాసి బ్రాకెట్లో రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాము. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇన్ ద ఫామ్ ఆఫ్ సెట్ ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటే మామూలుగా అయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే మామూలుగా అయితే ఇలా రాస్తే మనకు మామూలుగా సెట్లో రాస్తే 3, -3 అవుతుందండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అయితే మనకి సెట్ బిల్డర్ ఫామ్ అండి. మామూలుగా అయితే మనకి సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో మనకి ఇది. అలాగే మనకి టైప్స్ ఆఫ్ సెట్స్లో ఎంప్టీ సెట్, అలాగే ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అండి. అంటే మనకి మామూలుగా అయితే సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. దీన్ని పైతో చూసిస్తాం, లేకపోతే ఇలాగా బ్రాకెట్లో రాస్తామండి. ఇది ఎంప్టీ సెట్. అలాగే ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. మామూలుగా అయితే ఫైనైట్ సెట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండి. దీన్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఇది ఇన్ఫైనైట్ సెట్ అండి. అలాగే 2 సెట్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయంటే మామూలుగా అయితే సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3, 2, 1 అయితే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దీన్ని ఈక్వల్ సెట్స్ అంటామండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అలాగే దీన్ని మనం ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటాం. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే మనకి ఈక్వివాలెంట్ సెట్స్ అంటారండి. ఇదేమో ఈక్వల్ సెట్స్, ఇదేమో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటారు. ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే అండి ఇది ఈక్వివాలెంట్ సెట్స్. అలాగే మన ప్రీవియస్ వీడియోలో మనకి చెప్పుకున్న దాంట్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలోనే ఉంటే దాన్ని ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే మనకి ప్రాపర్ సబ్సెట్ అంటే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే దాన్ని ఏమన్నామంటే ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఓన్లీ ప్రాపర్ సబ్సెట్ అని రాస్తాం. అలాగే పవర్ సెట్ అండి. పవర్ సెట్ అంటే ఏదైనా ఒక సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటే ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ అన్నింటిని మనం పవర్ సెట్ ఆఫ్ ఏ అంటామండి. పి ఆఫ్ ఏ అంటాం. దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ అన్నింటినీ మనం పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఎన్ని సెట్స్ ఉంటాయంటే మనకి ఇక్కడ n ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్
n సెట్స్ ఉంటాయండి. 2n సెట్స్ ఉంటాయి. ఎన్ని సబ్సెట్స్ అంటే 2n సబ్సెట్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఇక్కడ 3 ఎలిమెంట్స్ కాబట్టి మనకి ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే ఇక్కడ 2^3 అండి, అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. మామూలుగా రాసేటప్పుడు సెట్ కింద రాస్తే ఒక ఎలిమెంట్ను రాయొచ్చు కాబట్టి సెట్ 1, అలాగే సెట్ 2, సెట్ 3, అలాగే 2 ఎలిమెంట్ తీసుకుంటే అలాగే 1, 2, 3 కూడా తీసుకుని అలాగే ఎంటీ సెట్ కూడా దేనికైనా సబ్సెట్ అవుతుందండి. ఇది మనకి పవర్ సెట్ పవర్ సెట్. అలాగే మనకి ఇంకా ఏం చెప్పుకున్నామంటే యూనివర్సల్ సెట్ అండి. సెట్స్ అండర్ కన్సిడరేషన్. మామూలుగా అయితే యూనివర్సల్ సెట్ అంటే బిగ్ సెట్ అండి, దీన్ని న్యూతో డినోట్ చేస్తారు. ఇక్కడ మనకి ఆల్ ద సెట్స్ ఏమవుతాయంటే సబ్సెట్ అవుతాయండి యూనివర్సల్ సెట్కి. అలాగే మనకి వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. వెన్ డయాగ్రామ్స్ ఆపరేషన్ ఆన్ సెట్స్ మామూలుగా అయితే ఒక రెక్టాంగులర్ ఫామ్లో మనం ఇలాగా డయాగ్రామ్ రూపంలో చూపిస్తే దీన్నే వెన్ డయాగ్రామ్ అంటారు. అంటే మనం ఆపరేషన్ ఆన్ సెట్స్లో మనము ఏ యూనియన్ బి, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రాసామండి. అంటే మామూలుగా అయితే ఏ యూనియన్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎయిదర్ ఏ ఆర్ బి అండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఏ యూనియన్ బి అంటాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ అండి. ఏ మైనస్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే దాన్ని ఏ మైనస్ బి అంటామండి. ఇది మనకి ఈ వెన్ డయాగ్రామ్స్ కన్వీనియంట్ టు షో దట్ ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి. కన్వీనియంట్ టు షో దట్ ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి ఇది వెన్ డయాగ్రామ్. అలాగే మనకి ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే మనం యూనివర్సల్ సెట్ తీసుకుంటే దాని యొక్క సబ్సెట్ ఏదైనా ఒక సబ్సెట్ ఆఫ్ యూ అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే మనం ఏం రాస్తామంటే ఏ డాష్ రాస్తాం. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి, అయితే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటామండి. అంటే మనకి సెట్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నామండి. అంటే మనకి టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు కాబట్టి బ్రిడ్జ్ కోర్స్లో మనకి డెఫినేషన్స్ అవి రాసుకున్నాం. ఒక ఐడియా వస్తే నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. అంటే నెక్స్ట్ వచ్చి మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. ఇది మనకి రిలేషన్స్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇంట్రడక్షన్ ఇచ్చాడు, అలాగే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ ఇచ్చాడు, అలాగే రిలేషన్స్ ఇచ్చాడు, ఫంక్షన్స్ ఇచ్చాడండి. ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. దీనికి సంబంధించి మనం ఇంట్రడక్షన్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. దీని గురించి బేసిక్ ఐడియా ఏంటంటే మనకి ఫస్ట్ ఆర్డర్ పేర్ అండి. ఆర్డర్ పేర్ అంటే పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్ విత్ బ్రాకెట్స్తో మనం డినోట్ చేస్తే దాన్ని ఆర్డర్ పేర్ అంటాం. ఆర్డర్ పేర్ని మనం అలా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇలాగా మనకి ఏ కామా బి అని రాస్తామండి ఆర్డర్ పేరు. అంటే సమ్వన్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తే బి కామా ఏ రాసిన ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి మనకి. అంటే పేర్ ఆఫ్ ఎలిమెంట్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్ విత్ బ్రాకెట్స్తో రాస్తే దాన్ని ఆర్డర్ పేర్ అంటారు. అంటే సమ్వన్ ఇలా రాశారంటే ఇప్పుడు ఏ కామా బి కామా ఏ రాస్తే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి కాబట్టి బి కామా ఏ రాస్తే నాట్ ఈక్వల్ టు అవుతుంది. అలాగే మనకి ఒక్కోసారి ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సి కామా డి అయితే పాసిబుల్ టు ఏ దట్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి అవుతుందండి. ఇది ఆర్డర్ పేర్స్. మనకి ఇది ఆర్డర్ పేర్ అంటే పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తే దాన్ని ఆర్డర్ పేర్ అంటాము. ఆర్డర్ పేర్లో మనకి ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏ కామా బి రాస్తే మనకి ఇంకొక అనదర్ పర్సన్ బి కామా ఏ రాస్తే ఇది ఏమవుతుందంటే ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బి కామా ఏ అవుతుంది. అంటే మనం మామూలుగా అయితే 1,2 రాసామంటే ఇక్కడ ఏమవుతుందంటే 2,1 రాస్తే నాట్ ఈక్వల్ టు అవుతుందండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ 1,3 ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 రాయాలి, బి ఈజ్ ఈక్వల్ టు 3 రాయాలండి. ఇది ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ చేయొచ్చు.
పాసిబుల్ టు వే దట్ A = C, B = D అండి. ఇది మనకి అలాగే మనం ఒక సెట్ ఒకటి తీసుకున్నామండి. A = 1 2 3. అలాగే B అనే సెట్లో మనకి A, B తీసుకుంటే అంటే 2 సెట్స్ తీసుకున్నామండి. AB అనే సెట్స్. అలాగే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ మనకి ఈజ్ డినోటెడ్ బై మనం ఎలా రాస్తామంటే స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A, స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B. ఈజ్ అంటే దీన్నే మనం ఏమంటామంటే A అనే సెట్, B అనే సెట్ రాస్తే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ ఇన్ ద స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A, స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ A ఈజ్ కాల్డ్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ A and B. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మామూలుగా అయితే ఎలా డినోట్ చేస్తామంటే A x B అని డినోట్ చేస్తామండి. A x B = మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అంటే స్మాల్ a బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్లో తీసుకోవాలి, అంటే స్మాల్ b బిలాంగ్స్ టు దేంట్లో తీసుకోవాలంటే సెకండ్ సెట్లో తీసుకోవాలండి. అంటే మామూలుగా అయితే AB అనే 2 సెట్స్ తీసుకుంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A, స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B అయితే వీటిని కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ A and B అంటామండి. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే A x B అని డినోట్ చేస్తాం. మామూలుగా అయితే ఇక్కడ మనకు సెట్స్ ఏమి ఇచ్చాడంటే 1 2 3 ఇచ్చాడు. దీనికి B = AB అని ఇచ్చాడు. మనకి ఆర్డర్ పేరు రాస్తే మనకి A x B = అంటే ఫస్ట్ ఎలిమెంట్ దేంట్లో తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సెట్ Aలో తీసుకోవాలి, అంటే 1, రెండో ఎలిమెంట్ దేంట్లో తీసుకోవాలంటే Bలో తీసుకోవాలి, అంటే 1, A అవుతుందండి. అలాగే మనకి ఆల్ ఎలిమెంట్స్ రాయాలి కదా, అంటే 1, B. అలాగే 2 తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ సెట్ Aలో తీసుకుంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ దేంట్లో తీసుకోవాలి, Bలో తీసుకోవాలి. అలాగే ఇది 2B. అలాగే ఫస్ట్ ఎలిమెంట్ Aలో తీసుకుంటే 3A 3B అవుతుందండి. ఇది మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A x B అంటాం. మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే మనకి ఇక్కడ దీంట్లో n of A = ఏమవుతుందంటే ఇక్కడ 3 అవుతుందండి. ఇక్కడ n of B = ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అంటే A x B = n of A x B = ఏమవుతుందంటే 3 × 2 అండి. అంటే మొత్తం 6 ఎలిమెంట్స్ వస్తాయి. మామూలుగా అయితే సెట్లో అయితే మనం ఎలా రాస్తామంటే ఎలిమెంట్స్ మామూలుగా 1 2 3 అని రాస్తామండి. ఇక్కడ 1 2 3 అప్ టు సో అని రాస్తాం. ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్డర్ పేరు కింద రాయాలండి. కార్టీషియన్ ప్రొడక్ట్లో 1 ఎలిమెంట్, ఇది 1, ఇది ఇలాగా. అంటే మొత్తం ఎన్ని వస్తాయంటే 6 వస్తాయండి. అంటే మనకి B x A కూడా రాయొచ్చు. B x A రాస్తే మనకి ఫస్ట్ దేంట్లో తీసుకోవాలంటే ఎలిమెంటు Bలో తీసుకోవాలి, అంటే Bలో తీసుకుంటే A అనేది ఫస్ట్ ఎలిమెంట్ కింద తీసుకోవాలి. తర్వాత సెకండ్ ఎలిమెంట్ A1, అలాగే A2 A3. ఇక్కడ మనకి B1 B2 B3 అండి. ఇలా రాస్తాం B x A అంటే ఇక్కడ మనకి మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడే 1, 2 ≠ 2, 2, 1 అని రాస్తాం. ఇక్కడ ఆర్డర్ పేర్స్లో ఇక్కడ 1, A ఏమవుతుందంటే ≠ A, 1 అవుతుందండి. కాబట్టి A x B ≠ ఏమవుతుందంటే B x A అవుతుంది. ఇది మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అండి. అలాగే మనకి రిలేషన్ గురించి చెప్పాలంటే మనకి A and B are 2 సెట్స్ అయితే ఏ రిలేషన్ all the subsets of A x B is called relation from A to B అంటామండి. అంటే మనకి దీనికి మామూలుగా అయితే ఇప్పుడు మనం ఈ తీసుకున్నాం కదండి, A x B వచ్చింది. దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ అన్నీ సబ్సెట్గా మామూలుగా అయితే ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే మనకి ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2⁶ సబ్సెట్స్ వస్తాయండి. 2⁶ అంటే 32 సబ్సెట్స్ వస్తాయి. దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్
ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏమంటామంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటామండి. అంటే మనం ఏదైనా ఒక రిలేషన్ తీసుకుంటే ఆర్ అనేది రిలేషన్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, A 1, B. మామూలుగా అయితే ఎన్ని సబ్సెట్స్ వస్తాయండి? మామూలుగా అయితే దీంట్లో n ఎలిమెంట్స్ ఉంటే 2n సబ్సెట్స్ వస్తాయి అనుకున్నాం మనం. ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/6 అండి. 2/6 అంటే 32 మనకి ఎనీ సబ్సెట్ ఏ క్రాస్ బికి సబ్సెట్ అయితే ఎనీ రిలేషన్ దాన్ని ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. ఇది ఆర్ అనేది రిలేషన్ అంటే ఇది ఒక రిలేషన్ అండి. ఇది ఆర్ అనే రిలేషన్ దేనికి సబ్సెట్ అవుతుంది? ఇక్కడ ఏ క్రాస్ బికి అంటే 1, A 1, B దీనికి సబ్సెట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే మామూలుగా అయితే రిలేషన్ డెఫినేషన్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందామండి. ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అయితే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే మనకి ఏ క్రాస్ బికి సంబంధించి ఎనీ సబ్సెట్ అంటే మనకి ఏ క్రాస్ బికి ఏ అనే సెట్ తీసుకున్నాం, బి అనే సెట్ తీసుకున్నాం అండి. ఏ క్రాస్ బి అంటే మనకి ఎన్ని వచ్చినాయంటే 6 వచ్చినాయి. 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. మనకి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అంటే 2/6 సబ్సెట్స్ వస్తాయి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ ఈజ్ కాల్డ్ మనం ఇక్కడ ఏమంటామంటే డొమైన్ అంటామండి. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటాం. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటాం. మనకి మామూలుగా అయితే ఏ 1 2 3 రాసామనుకోండి, బి అనేది ఏబి రాస్తే ఇక్కడ మనం రాసినట్టే ఒక రిలేషన్ ఉంటే ఆర్ అనేది రిలేషను అంటే 1, A అలాగే 1, B అలాగే ఇక్కడ 2, A. ఇప్పుడు మామూలుగా అయితే 3, B అయితే మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని అంటే డొమైన్ అంటామండి. ఫస్ట్ ఎలిమెంట్స్ని అంటే 1 ఇక్కడ 1 2 3 అంటే డొమైన్ అంటే ఏం రాయాలి? డొమైన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 రాయాలి. అలాగే కోడొమైన్ అంటే మనకి ఏం రాస్తామంటే ఏబి రాస్తామండి. ఇది డొమైన్, కోడొమైన్. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అంటాం, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. మనకి రిలేషన్స్లో ఇన్వర్స్ రిలేషన్ అండి. మామూలుగా అయితే ఇన్వర్స్ రిలేషను ఇన్వర్స్ రిలేషన్ అంటే మామూలుగా అయితే ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అయితే ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ మన రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఆర్ అనేది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. దెన్ ఇన్వర్స్ రిలేషన్ ఈజ్ కాల్డ్ మన మామూలుగా అయితే డినోటెడ్ బై ఎలా రాస్తామంటే ఆర్ ఇన్వర్స్ అని రాస్తామండి. అంటే మామూలుగా అయితే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి దెన్ ఇన్వర్స్ రిలేషన్ ఆర్ ఇన్వర్స్ ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై. మామూలుగా అయితే ఆర్ అనేది ఇక్కడ ఆర్డర్ పేరు కింద రాస్తే ఏబి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఇన్వర్స్ ఎలా రాస్తామంటే బి, ఏ. ఇక్కడ బి, ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఆర్లో ఉంటే దాన్ని ఇన్వర్స్ రిలేషన్ అంటామండి. మనకి ఇన్వర్స్ రిలేషన్ అంటే ఒకసారి చూద్దాం. ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అయితే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి దెన్ ఇన్వర్స్ రిలేషన్ ఈజ్ డినోటెడ్ బై ఆర్ ఇన్వర్స్ ఈజ్ డిఫైన్డ్ బై. ఏం రాస్తామంటే ఒక రిలేషను ఏ కమా బి అయితే ఆర్డర్ పేర్ ఏ కమా బి అయితే ఆర్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం చేయాలి? ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలండి. దాన్ని ఇన్వర్స్ రిలేషన్ అంటాం. మామూలుగా అయితే ఎంటీ రిలేషన్ అండి.
రిలేషన్ హ్యావింగ్ నో ఆర్డర్ పేర్స్ అయితే దాన్ని ఏమంటామంటే ఎంప్టీ రిలేషన్ అంటాం. దీన్నే మామూలుగా అయితే పైతో రాసేస్తామండి. రిలేషన్ అంటే యూనివర్సల్ రిలేషన్. ఏ ఈజ్ ఎనీ సెట్ దెన్ ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్ అంటాం. అంటే మామూలుగా అయితే ఏ క్రాస్ ఏ అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 అని తీసుకుంటే ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్ అంటాం. ఇంకా అంటే ఇక్కడ కూడా మనకి 1 2 అని తీసుకుంటే ఇక్కడ ఆర్డర్ పేర్స్ ఎలా రాస్తామంటే ఏ క్రాస్ ఏ అంటే 1 1 1 2 అలాగే 2 1 2 2 రాస్తామండి. ఇది ఏ ఈజ్ ఎనీ సెట్ దెన్ ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్. తర్వాత ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏ ఈజ్ ఎనీ సెట్ దెన్ ఐడెంటిటీ అండి, ఐడెంటిటీ రిలేషన్. ఏ ఈజ్ ఎనీ సెట్ దెన్ ఏ క్రాస్ ఏ అదే ఆర్డర్ పేర్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దెన్ ఐఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఐడెంటిటీ రిలేషన్ అంటామండి. అంటే మామూలుగా రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే, అంటే సెట్లో మనకి 1 2 3 తీసుకుంటే మనకి ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏం రాస్తామంటే అంటే ఏం రాయాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్కి సేమ్ 1 1 2 2 3 3 రాస్తే దీన్నే మనం ఏమంటామంటే ఐడెంటిటీ రిలేషన్ అంటామండి. ఇది టైప్స్ ఆఫ్ రిలేషన్స్లో మనకి ఇన్వర్స్ రిలేషను, అలాగే ఎంప్టీ రిలేషను, యూనివర్సల్ రిలేషను, ఐడెంటిటీ రిలేషన్ అండి. అలాగే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్స్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రిఫ్లెక్స్ రిలేషన్ అండి. రిఫ్లెక్స్ రిలేషన్ అలాగే సిమెట్రిక్, ట్రాన్సిటివ్. అంటే రిఫ్లెక్స్ రిలేషన్ అంటే ఒకసారి చూద్దామండి. మనకి ఏ ఈజ్ ఎనీ సెట్, ఏ ఈజ్ ఎనీ సెట్ ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి a reflex if every element of A related to itself అయితే దాన్ని ఏమంటామంటే every element a relation on a set is said to be reflex if every element on a related to itself అండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే మనకి ఇక్కడ ఆర్డర్ పేర్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ రిలేషన్ అంటామండి. అంటే మనకి ఫర్ ఆల్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే మనకి ఏమంటామంటే రిఫ్లెక్స్ రిలేషన్ అంటామండి. మామూలుగా అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనకి ఏదైనా ఒక రిలేషన్ ఏంటంటే రిలేషన్ అంటే మనకి ఏంటి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. ఇక్కడ ఏ క్రాస్ ఏ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అంటే ఏం రాస్తామంటే ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఇంకోసారి ఏ అనే సెట్ ఇంకోసారి తీసుకుంటే ఇక్కడ 1 1 అలాగే 1 2 1 3 ఇలా రాస్తా వెళ్తామండి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ ఆర్ అనే రిలేషను ఇక్కడ 1 1 అలాగే 1 2 ఇక్కడ 2 2 3 1 ఇది మనకి రిఫ్లెక్స్ రిలేషన్ అవుతుందో లేదో చెప్పాలంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలండి. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అవుతుంది. అంటే ఏలో 1 తీసుకున్నాం అంటే ఏముండాలంటే 1 1 దీంట్లో ఉండాలి, అలాగే 2 తీసుకుంటే 2 2 ఉండాలి,
ఇక్కడ 3, తీసుకుంటే 3, ఉండాలండి. ఇక్కడ 3, లేదు కాబట్టి ఇది నాట్ రిఫ్లెక్స్ అవుతుంది. ఇంకొక రిలేషన్ తీసుకుంటే మనకి ఇక్కడ 1, అలాగే 1, 2, ఇక్కడ 3, 3 ఉంటే ఈ రిలేషన్లో మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అంటే 1, 2, 3, ఉంది కాబట్టి ఇది మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందండి. ఇది మనకి అంటే మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్లో మాత్రమే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం మనం. అంటే మనకి ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. తర్వాత సిమెట్రిక్ అండి. సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ అంటే మనకి ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ అండి. సిమెట్రిక్ ఎప్పుడవుతుందంటే మామూలుగా అయితే ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇక్కడ ఏమవ్వాలంటే బి కామా ఏ బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్ అవ్వాలండి. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు దేంట్లో అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ అంటే ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి బి కామా ఏ బిలాంగ్స్ టు ఏమవ్వాలండి అంటే దాన్ని రివర్స్ ఆర్డర్ పేరు కూడా దేంట్లో బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటామంటే సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. అంటే ఇక్కడ మనకి సెట్లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇస్తే మనకి ఇక్కడ ఇలాగ 1, 2 అలాగే 2, 1 3, 1 1, 3 ఈ రిలేషన్ ఇచ్చాడంటే మనకి ఈ రిలేషన్ మనకి సిమెట్రిక్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. అంటే ఇక్కడ 1, 2 బిలాంగ్స్ టు దేంట్లో ఉంది ఆర్లో ఉందండి. అలాగే ఇప్పుడు మనకి ఏమవ్వాలి బి కామా ఏ అంటే రివర్స్ అవ్వాలి. అంటే 2, 1 దేంట్లో ఉండాలి ఆర్లో ఉంటే అంటే 1, 2 ఉంది కాబట్టి 2, 1 కూడా ఉంది. అలాగే ఇక్కడ 3, 1 ఉందండి. ఇక్కడ 1, 3 కూడా దేంట్లో ఉండాలంటే మనకి బిలాంగ్స్ టు ఆర్ అయితే దీన్ని ఏమంటామంటే సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. ఇది సిమెట్రిక్ రిలేషను. ట్రాన్సిటివ్ రిలేషను అంటే ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ సెట్ టు బి ట్రాన్సిటివ్ అండి. ట్రాన్సిటివ్ ఇప్పుడు మనకి ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏమవ్వాలంటే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఇక్కడ ఏబిసి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండి. రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ట్రాన్సిటివ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బీసీ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏసీ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. అంటే మనకు ఒక రిలేషన్ ఇచ్చాడంటే మనకి 1, 2 అలాగే 2, 3 ఇస్తే ఇలా ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఈ రిలేషన్ మనకి మామూలుగా అయితే 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అంటే మళ్ళీ బి కామా సి ఉండాలి. అంటే 2తో స్టార్ట్ అయ్యేది ఉండాలి. అంటే 2, 3 బిలాంగ్స్ టు ఆర్ అండి. అంటే మనకి ఏసీ అంటే ఇది అవుతుంది. ఏసీ బిలాంగ్స్ టు మనకి ఆర్ అయితే ఇక్కడ ఏసీ అంటే 1, 3 బిలాంగ్స్ టు ఆర్ అయితే అంటే 1, 3 అంటే ఇక్కడ ఏసీ అండి. ఇది ఎలిమెంట్స్ 1, 3 బిలాంగ్స్ టు ఆర్ అయితే దీన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. అంటే మనకి మామూలుగా అయితే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండి. అంటే మనకి ఈ 3 ఉంటే దాన్ని ఏమంటామంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటామండి.
అంటే మనకి దీనికి సంబంధించి రిలేషన్కి సంబంధించి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అండి ఇవి. అంటే పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం బ్రాకెట్లో రాస్తే ఆర్డర్ రూపంలో బ్రాకెట్లో రాస్తే దాన్ని ఆర్డర్ పేర్ అంటాం. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ని మనం కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ కింద తీసుకుంటామండి. అలాగే దానికి సబ్సెట్గా ఉండేదాన్ని మనకి ఈ కార్టీషియన్ ప్రొడక్ట్కి ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ B ఈజ్ కాల్డ్ మనం రిలేషన్ అంటాం. రిలేషన్ ఫ్రమ్ A to B. అంటే దీంట్లోనే మనకి ఇన్వర్స్ రిలేషను, అలాగే ఎంటీ రిలేషను, అలాగే మనకి ఐడెంటిటీ రిలేషను, అలాగే యూనివర్సల్ రిలేషను, ఇలాగే రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండి. దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. దీని నుంచి మళ్ళీ మనకి మన ఫంక్షన్స్లోకి వెళ్తామండి. ఈ రిలేషన్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఫంక్షన్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందామండి. ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్ వచ్చి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. మనకి ఇంట్రడక్షన్ పార్ట్ వచ్చి ఇదండి. తర్వాత కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ మనం చెప్పుకున్నాం, రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ గురించి చెప్పుకుందామండి. అంటే ఏ రిలేషన్ అయితే ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ గురించి చెప్పుకున్నాం. ఏ రిలేషన్ అయితే ఫంక్షన్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. అంటే అలాగే మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంటే మనకు సపోర్ట్ చేయండి. అంటే మన ఛానల్లో గ్రోత్ అంటే మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.